హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కలెక్షన్స్. మన జ్యోతిష్లో ఇవాళ డిఫరెంట్ శారీస్ చూపించబోతున్నానండి. ఖాదీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే మనం వెరీ యూనిక్గా ఏమేమి ప్లాన్ చేయొచ్చో అన్ని రకాలవి డిఫరెంట్ శారీస్ వెరైటీకి 1-2 చూపిస్తాను. మన ఎపిసోడ్లో ఫస్ట్ శారీ అండి. ఇది ప్యూర్ కాటన్ ఖాదీ, వెరీ సాఫ్ట్గా ఉంటుంది, స్కిన్ ఫ్రెండ్లీ, మీడియం వెయిట్ ఉంటుందండి. వెయిట్ నెరవు చాలా ఉంటుంది. సో ఇది బాటిల్ గ్రీన్కి మధ్యలో మంచిగా వెరీ యూనిక్గా వీవింగ్ తోటి వచ్చేసింది డిజైన్. ఇవి హార్సెస్ అన్నీ కలిపి వీవింగ్ తోటి వచ్చింది. మళ్ళీ ఒక గ్యాప్ బార్డర్ వచ్చింది, కింద చిన్నగా గొట్టపట్టి వచ్చేసింది మళ్ళీ పింక్ తోటి. సో దీనికి పళ్ళులో కూడా ఇలా లైన్స్ వచ్చింది. బ్లౌజ్కి కూడా మధ్యలో డిజైన్ వచ్చిందండి. మీరు ఇది డిజైనర్ బ్లౌజ్ ప్లాన్ చేసుకోవచ్చు. వెనకాల బ్యాక్కి రెండు లైన్స్ కలిపేసి ఇచ్చేస్తే హై నెక్కి మధ్యలో బటన్స్ పెట్టి కుట్టించుకుంటే వెరీ యూనిక్గా ఉంటుందండి. ఇది ఏ ఏజ్ వాళ్ళకైనా సూటబుల్ అవుతుంది. సమ్మర్కి మోస్ట్ కంఫర్టబుల్, ఎంతసేపు కట్టుకున్నా మనకి కంఫర్టబుల్గా ఉంటుందండి. దీనికి గంజి కూడా అవసరం లేదు, ఓన్లీ ఐరనింగ్ సరిపోతుంది. ఈజీ మెయింటెనెన్స్ శారీ ఇది. జస్ట్ షాంపూ వాష్ అండ్ ఐరనింగ్ సరిపోతుందండి. సో జర్నీలకి అలాంటప్పుడు తీసుకెళ్ళినప్పుడు 3-4 టైమ్స్ మనం ఐరన్ చేసుకోకుండా కట్టుకున్నా కంఫర్టబుల్గానే ఉంటుంది ఇది. సో మీకు ఖాదీ అంటేనే తెలుసు కదా, వెరీ కంఫర్టబుల్ ఇన్ సమ్మర్స్. సో దీంట్లో కూడా అన్ని రకాలు ఉన్నాయండి. ఖాదీలో ఏమన్నా కావాలి అంటే ఒకసారి ఎంక్వైరీ చేయండి. ఇది కాటన్ విత్ జరీ బార్డర్ వచ్చేసింది. ఒక సైడ్ మొత్తం చిన్న జరీ బార్డర్ వచ్చింది, ఒక సైడ్ మొత్తం బార్డర్ కొంచెం పెద్దగా వచ్చేసిందండి. మధ్యలో కూడా మొత్తం సెల్ఫ్ తోటి వీవింగ్ వచ్చింది. దీనికి నేను మంచి సీ గ్రీన్ డై చేయించానండి. వైట్ వస్తాయి మన దగ్గరికి బేస్. సో దీనికి సీ గ్రీన్ డై చేయించాను. ఆ శారీతో పాటు మనకి వీవింగ్లో వచ్చిన బార్డర్ అలాగే ఉంటుంది. బార్డర్లో కలర్ ఏమీ చేంజ్ కాదు. సో దీనికి పళ్ళులో కూడా ఇలా జరీ వచ్చేసింది. దీనికి బుటాతోటి బ్లౌజ్ వచ్చేసింది. శారీ 5.5 ఉంటుంది, 1 మీటర్ బ్లౌజ్. నెరవు ఎక్కువగా ఉంటుందండి, కాబట్టి మీకు 5.5 శారీ అయినా కంఫర్టబుల్గానే సరిపోతుంది. ఇది మీడియం వెయిట్ అయ్యండి, ఎక్కువ వెయిట్ ఉన్న శారీ కాదు. షాంపూ వాష్ ఐరనింగ్ సరిపోతుంది, లేదా మీరు పాలిషింగ్ రోలింగ్ ఏదైనా చేయొచ్చు ఈ శారీకి, నో ప్రాబ్లం. ఇది టిష్యూ శారీ అండి. సో ఇది మనకి ప్లెయిన్ ఇలా వైట్ తోటి వస్తుంది. అటు ఇటు మీకు మంచిగా బార్డర్ వచ్చేసింది టిష్యూ జరీతోటి. మధ్యలో అంతా కూడా లైన్స్ వచ్చేసినాయి. సో నేను దీన్ని ఇలా కావాలి అన్నా సేల్ చేస్తాను, లేదు నాకు డై చేసి ఇవ్వండి అన్నా డై చేసి పంపించగలుగుతాను. షేడెడ్ కావాలి అన్నా షేడెడ్ కూడా చేయించండి. దీనికి పళ్ళులో కూడా ఇలా జరీతో లైన్స్ వచ్చేసింది, మధ్యలో పెద్దగా బార్డర్ వచ్చింది. దీని స్పెషాలిటీ ఏంటి అంటే బ్రోకెడ్ బ్లౌజ్, 1 మీటర్ బ్రోకెడ్ బ్లౌజ్. సో మీరు బ్లౌజ్ అలాగే ఉంచుకుని శారీ వరకు కలర్ మార్చుకున్నా, లేదు మొత్తం సింగిల్ కలర్ డైయింగ్ అన్నా, డబల్ కలర్ డై చేయించుకుని డార్క్ కలర్ బ్లౌజ్ కావాలన్నా నేను డై చేసి పంపిస్తాను. మీ ఇష్టం అండి, మీ డిజైన్ని బట్టి డిజైన్ చేస్తామండి మేము. ఇది వెరీ సాఫ్ట్ మెటీరియల్ అండి, ఫ్యాన్సీలో వెరీ సాఫ్ట్ మెటీరియల్. సో దీనికి మొత్తం కాపర్ జరీ, కాపర్ బుటీస్ వచ్చేసినాయి. నేను వెరీ లైట్ బ్రౌన్ డై చేయించాను. ఇది క్రీమిష్ బ్రౌన్. సో దానివల్ల మీకు ఆ కాపర్ మంచిగా ఎలిగెంట్గా కనిపిస్తుంది. ఇది చాలా సాఫ్ట్గా ఉంది. సమ్మర్లో ఈజీగా క్యారీ చేయొచ్చు. వెడ్డింగ్స్కి వెళ్ళినప్పుడు, పెళ్ళి అయిపోయిన తర్వాత కొంచెం శారీ ఎక్స్చేంజ్ చేసుకుంటాం కదా, అలాంటప్పుడు ఈవినింగ్ వరకు ఉంచుకుంటానికి కంఫర్టబుల్గా ఎలిగెంట్గా కనిపించే శారీ అండి. ఇది కూడా అంతే, ఏ ఏజ్ వాళ్ళకైనా సూట్ అవుతుంది. షాంపూ వాష్ ఐరనింగ్ సరిపోతుంది. దీనికి గంజి పెట్టద్దండి, గంజి పెడితే శారీ టెక్స్చర్ పాడవుతుంది. పళ్ళులో కూడా ఇలా మొత్తం మీకు ఫుల్గా వీవింగ్ తోటి వచ్చేసింది. దీనికి 1 మీటర్ బ్లౌజ్ బుటీస్ తోటి, 550 శారీ, 1 మీటర్ బ్లౌజ్. ఇది షాంపూ వాష్ ఐరన్ సరిపోతుంది. ఈ ఎపిసోడ్లో ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి. మన జ్యోతిష్లో బడ్జెట్ ఫ్రెండ్లీ రెగ్యులర్ వేర్ శారీస్ కోసం కూడా అడిగారండి కొంతమంది. సో అందుకోసం వాళ్ళ కోసం కొన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా నేను యాడ్ చేశాను. వాటిల్లో నుంచి ఇదొకటి. ఇది వెరీ రఫ్ అండ్ టఫ్, షాంపూ వాష్ చేయొచ్చు, నార్మల్గా వాష్ చేసుకోవచ్చు, ఐరనింగ్ అవసరం లేదు. రఫ్ అండ్ టఫ్ డైలీ వేర్కి సూట్ అయ్యే శారీ ఇది. ఇది మధ్యలో మొత్తం క్రాక్ బాటిక్ వచ్చింది. బాటిక్ తోటే మీకు రెడ్ తోటి బార్డర్ వచ్చేసింది. పళ్ళులో కూడా ఇలా ఫుల్గా బాటిక్ చేశారు. దీనికి బ్లౌజ్ సపరేట్గా వచ్చిందండి. దీని బ్లౌజ్ ఇది. మన నెక్స్ట్ శారీ అండి. ఇది నేను సెమీ ప్యూర్ సిల్క్ ఇది. సో మీరు బడ్జెట్ ఫ్రెండ్లీ రెగ్యులర్ యూస్కి అడుగుతున్నారు కదా, వాటి కోసం అని చెప్పి కొంత కలెక్షన్ని యాడ్ చేశారు. ఇది ప్యూర్ సిల్క్ డిజైనే వస్తుంది రావటానికి.
బాతిక్ డిజైన్. మీకు గ్యాప్ బార్డర్ వచ్చేసింది, గ్యాప్ బార్డర్లో బుటీస్ వచ్చినాయి, కింద చిన్న బార్డర్, మధ్యలో అంతా ఫుల్గా బాతిక్ చేసాం. దీనికి పళ్ళులో కూడా ఇలా లైన్స్ తోటి నీట్గా వచ్చిందండి. బ్లౌజ్ వెరీ సింపుల్గా చిన్న చిన్న బుటీస్ తోటి వచ్చేసింది. ఇవన్నీ కూడా రఫ్ అండ్ టఫ్ వాష్, ఐరనింగ్ సరిపోతుంది. రెగ్యులర్ వేర్కి, ఆఫీస్ వేర్కి, జర్నీస్కి చాలా సూట్ అయ్యే కంఫర్టబుల్గా ఉందండి. ఫ్యాబ్రిక్ వెరీ వెరీ లైట్ వెయిట్. ఇందాక మనం గ్రీన్లో చూసాం కదా, సేమ్ ప్రింట్ బ్లాక్లో. సో మీకు ఇది మీకు కంఫర్టబుల్గా కట్టుకుంటే ప్యూసిల్ కట్టుకున్న ఫీలే వస్తుంది. సో వెరీ లైట్ వెయిట్ అండి. షాంపూ వాష్ సరిపోతుంది, ఐరనింగ్ సరిపోతుంది. జర్నీస్కి కానీ, రెగ్యులర్గా షాప్కి, ఆఫీసులకి వెళ్ళటానికి కానీ వెరీ కంఫర్టబుల్గా ఉండేది. లైట్ వెయిట్ ఉంది, వెరీ 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 సాఫ్ట్ ఉంది లైట్ వెయిట్ తోటి. సో ఇది పళ్ళు, ఇది బ్లౌజ్కి బుటీస్. బ్లాక్ మీద కదా, ఇందాక గ్రీన్ కంటే కూడా ఇంకా ఎలిగెంట్గా కనిపిస్తుంది. ఈ ఎపిసోడ్లో ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి. అవైలబిలిటీ కనుక్కోండి, దాన్ని బట్టి మనం ఫర్దర్ ప్రాసెస్ కూడా చేసుకోవచ్చు. మన నెక్స్ట్ శారీ కూడా ఇది కూడా సెమీ ప్యూర్ సిల్కే అండి. సో ఇవి రెగ్యులర్ వేర్కి, ఆఫీస్ వేర్కి కంఫర్టబుల్గా ఉండే శారీస్. దాంట్లో ఇది కూడా మీకు ప్యూర్ సిల్క్ డిజైనే. చక్కగా కిందంతా కొండల బార్డర్ వచ్చేసింది బ్రౌన్ తోటి. ఈ ఒకలాంటి మంచి వైలెట్ మీద, లైట్ వైలెట్ అండి, వైలెట్ మీద మీకు ఆ బ్రౌన్ వైట్ తోటి ప్రింట్ ఇచ్చేటప్పటికి చాలా ఎలిగెంట్గా, వెరీ బ్యూటిఫుల్గా, యూనిక్గా కనిపిస్తుంది. సో పళ్ళుని ఇంకా గ్రాండ్గా ప్రింట్ చేశారు. దీనికి 1 మీటర్ డాట్స్ తోటి బ్లౌజ్. ఈ శారీ కూడా అంతే అండి. షాంపూ వాష్ వితౌట్ ఐరన్ కట్టుకోవచ్చు హ్యాపీగా 4-5 టైమ్స్. మీరు బయటకు వెళ్ళాలి అనుకుంటే ఐరన్ చేసుకోవచ్చు. చిన్న చిన్న జర్నీస్కి, వెడ్డింగ్ తర్వాత శారీ చేంజ్ చేసుకుంటాం కదా, పట్టు చీర ఎక్కువసేపు క్యారీ చేయలేం కదా, అలాంటప్పుడు ఇది కంఫర్టబుల్గా ఉంటుంది. వెరీ లైట్ వెయిట్, స్కిన్ ఫ్రెండ్లీ, ముఖ్యంగా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. ఈ ఎపిసోడ్లో ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి అవైలబిలిటీ కనుక్కోండి ఫస్ట్. నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్కి వెళ్దాం మనం. బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ నుంచి ఇది మరొక శారీ అండి. ఇది మంచి డార్క్ యాష్కి రాణి పింక్ ఇచ్చేసి బార్డర్ వచ్చేసింది. సో దీని మీద మొత్తం ప్యారెట్స్ వైట్ తోటి ప్రింట్ అయినాయి. బార్డర్ సన్నగా వచ్చేసి లైన్స్ వచ్చి మళ్ళీ రాణి పింక్ తోటి వచ్చిందండి. దానివల్ల వెరీ యూనిక్గా, ఎలిగెంట్గా కనిపిస్తుంది. ఇది క్రేప్ మెటీరియల్. సో పళ్ళులో మీకు ఇలా రాణి పింక్ వచ్చేసి 3 ప్యారెట్స్ వచ్చేసింది. ప్లెయిన్ రాణి పింక్ బ్లౌజ్. ఇదంతా కూడా షాంపూ వాష్ శారీ, వితౌట్ ఐరనింగ్ కూడా కట్టుకోవచ్చు. ఆఫీస్ వేర్కి కానీ, చిన్న చిన్న జర్నీస్కి కానీ కంఫర్టబుల్గా ఉంటుందండి. వెరీ లైట్ వెయిట్, వెరీ సాఫ్ట్ మెటీరియల్. వితౌట్ ఐరనింగ్ కూడా మెయింటైన్ చేసుకోవచ్చు మనం. ఇది వెల్వెట్ బ్రాసో శారీ అండి. సో మీకు బ్రాసో అంటేనే ఎంబోజ్ వచ్చేస్తుంది కదా, దీనికి చిన్నగా ఒక సన్నటి లేస్ ఒకటి స్టోన్స్ తోటి ఉన్నది, బ్రౌన్ మీద బ్రౌన్ తోటి సెల్ఫ్ తోటి ఇచ్చేటప్పటికి ఎలిగెంట్గా కనిపిస్తుంది. శారీ మొత్తం మీకు రెడ్, టీల్ బ్లూ, బ్రౌన్ తోటి వెల్వెట్ చేసేసారు. వెల్వెట్ తోటి ఫ్లోరల్ ఇచ్చారండి. దానివల్ల వెరీ యూనిక్ లుక్ వచ్చేసింది శారీకి. సో పళ్ళు కూడా రన్నింగే, మొత్తం పళ్ళు అంతటికి కూడా ఆ లేస్ వచ్చేసింది. దీనికి వెల్వెట్ బ్లౌజ్ కాంట్రాస్ట్, దానికి కూడా లేస్ వచ్చిందండి. సో ఈ ఎపిసోడ్లో మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేసి అవైలబిలిటీ కనుక్కోండి. ఫర్దర్ ప్రాసెస్ నెక్స్ట్ మనం మాట్లాడుకుని చేసుకోవచ్చు. ఇది క్రేప్ మీద ఖాతా స్టిచ్ అండి. మొత్తం కాంతా వర్క్ చేశారు క్రేప్ మీద. సో ప్రింట్ వచ్చేసి ప్రింట్ మీద మొత్తం కూడా ఇలా కాంతా వర్క్ వచ్చేసింది. దీంట్లో మీకు కంఫర్ట్ ఏంటంటే వితౌట్ ఐరన్ కట్టుకోవచ్చు. వెరీ లైట్ వెయిట్, స్పేస్ ఆక్యుపై చేయదు. మెయిన్గా వేరే కంట్రీస్లో, ఫారెన్ కంట్రీస్లో పిల్లల దగ్గరికి వెళ్ళే వాళ్ళకి మిషన్లో వాష్ చేసుకునే శారీస్ రఫ్ అండ్ టఫ్ కావాలి అంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది చాలా యాప్ట్ అండి. వెరీ సూటబుల్ శారీ ఇది. దీనికి పళ్ళులో కూడా ఇలా వెరీ యూనిక్గా యానిమల్స్ తోటి ప్రింట్ వచ్చేసింది. సో దీని బ్లౌజ్ మళ్ళీ సింపుల్ ప్రింట్ ఇచ్చేసారు. ఏజ్ వాళ్ళకైనా సూట్ అవుతుంది. స్కిన్ ఫ్రెండ్లీ, కంఫర్టబుల్ శారీ ఇది. వాషబుల్ శారీ, ఐరనింగ్ ఒకటి సరిపోతుంది. వితౌట్ ఐరన్ కూడా మనం ఇంట్లో అయితే మేనేజ్ చేసేసుకోవచ్చు. సో ఈ వీడియోలో మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి. అవైలబిలిటీ కనుక్కోండి, దెన్ ఫర్దర్ ప్రొసీడింగ్స్. ఇది ప్యూర్ క్రేప్ శారీ అండి. వెరీ లైట్ వెయిట్, కంఫర్టబుల్ ప్యూర్ క్రేప్. ఈ ప్యూర్ క్రేప్స్ మొత్తం కూడా ఇలా సింపుల్ డిజైనే వచ్చేస్తాయి మీకు. ఒక సైడ్ మీకు గోటాపట్టి వచ్చేసింది, రెండో సైడ్ కూడా గోటాపట్టి వచ్చి
చిన్న బార్డర్ వచ్చేసింది. సో దీనికి పళ్ళు ఇలా వచ్చింది, బ్లౌజ్ కాంట్రాస్ట్. ఇవి చాలా లైట్ వెయిట్, కంఫర్టబుల్. ఈ శారీ మాత్రం మీకు డ్రై క్లీనింగ్ శారీ అండి. డ్రై క్లీనింగ్, అది ఇంట్లో వాష్ వద్దు. ఇంట్లో వాష్ వల్ల శారీ షైన్ తగ్గుతుంది. లేకపోతే కుంకుడుకాయ పెట్టి ఓపికగా వాష్ చేసుకుంటాను అంటే మీరా షాంపూ కానీ కుంకుడుకాయతోటి కానీ ఇంట్లో వాష్ చేసుకుని రివైవ్ వేసి ఐరన్కి ఇవ్వచ్చు. సో ఈ ఎపిసోడ్లో ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటానండి. నచ్చితే ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవటం మర్చిపోకండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.